కూలీ సినిమా ఏ విధంగా ఉంది? మీకు నచ్చిందా? ఫస్ట్ నుంచి ఎంత బజ్ అయితే ఈ సినిమాకి వచ్చిందో అంతకు మీరా సినిమా ఇంకా హిట్ అయ్యిందా అంటే ఖచ్చితంగా అందరూ కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. సో మరి సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ అదేవిధంగా ట్విట్టర్లో మెయిన్గా చూస్తూ ఉంటే ఒక్కొక్క రివ్యూ వింటూ ఉంటే ఖచ్చితంగా కూలీ సినిమాని అరే ఇంత బాగుందా సినిమా అని చెప్పేసి చూడని వాళ్ళకు కూడా ఒక ఆతృత వచ్చే విధంగా మాత్రం రివ్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. మనము స్టార్టింగ్ నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు రెండు సినిమాలు గ్రాండ్గా రిలీజ్ ఉన్నప్పటికీ ఒకవైపు వార్ 2 సినిమా, ఇంకోవైపు కూలీ సినిమా. మరి వార్ 2 సినిమా ఎక్కడ చూసినా కూడా అంటే ప్రీ బుకింగ్స్లో కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ట్విట్టర్ రివ్యూస్లో కానీ కొంచెం ఒక వెనకడుగు మాత్రం వార్ 2 సినిమానే ఉంది. కూలీ సినిమా మాత్రం 1 కాదు 10 అడుగులు ముందులో ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంగా చెప్తూ ఉన్నారు. మరి ఈ సినిమాలో రజనీకాంత్ గారి స్వాగ్, మరి ఆయన ఎప్పటికైనా కూడా ఎంత ఏజ్ పెరిగినా కూడా ఒక యాటిట్యూడ్ కానీ స్టైల్ కానీ స్వాగ్ కానీ ఇంకా ఏ హీరో కూడా మ్యాచ్ చేయలేరని చెప్పేసి తలైవా ఇంకా మా రజనీకాంత్ గారి కోసం మేము ఎంత దూరం నుంచి అయినా కూడా సినిమా చూడడానికి థియేటర్ వరకు కూడా వస్తామని చెప్పేసి ఒక డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో మరి ఆయనకు తగ్గట్టుగానే ఇప్పుడు మనం ఒక సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అవ్వాలంటే విలన్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. మరి మన నాగార్జున గారు కూడా తన కెరీర్లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్లో ఈ సినిమాలో చేశారు, సైమన్ క్యారెక్టర్లో. మరి ఖచ్చితంగా రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఆయన సినిమాకి హీరోగా ఎంత ప్రాణం పోసారో, సినిమా మొత్తాన్ని కూడా భుజాల మీద మోసారని చెప్పేసి కూడా ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆయన క్యారెక్టర్కి తగ్గట్టుగానే ఖచ్చితంగా విలన్ క్యారెక్టర్ కూడా ఆ విలన్ రోల్కి సైమన్ క్యారెక్టర్కి నాగార్జున గారు 100కి 1000% ఆయన న్యాయం చేశాడు. చాలా అంటే చాలా అద్భుతంగా నటించారు నాగార్జున గారు. అరే ఇప్పటి నుంచి మనకు ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా విలన్గా కనిపిస్తే మనకు జగపతి బాబు గారిని మనం ఒక ఫ్యామిలీ హీరోగా అప్పట్లో మనం చూసాం. ఇప్పుడు కంప్లీట్గా ప్రతి ఒక్క సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు. అంత అచ్చుగుద్దినట్టు ఆయనకు విలన్ క్యారెక్టర్లు చాలా అబ్బుతున్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు నాగార్జున గారిని అంటే ఒక ఫ్యామిలీ హీరోగా, అదేవిధంగా రొమాంటిక్ హీరోగా, మన్మధుడిగా చూస్తాం మనం. సో అట్లాంటి హీరో ఇప్పుడు లేదు, మాకు అట్లాంటి హీరో కాదు, ఇప్పుడు నాగార్జున గారు విలన్గానే చెయ్యాలి అని చెప్పేసి ప్రజలు నమ్మకంగా చెప్తున్నారంటే మరి అంత ఇంపాక్ట్ అనేది నాగార్జున గారి క్యారెక్టర్ కూలీ సినిమాలో చూపించింది అనమాట. సో చేసిన ప్రతి ఒక్కరు కూడా అమీర్ ఖాన్ గారి ఎంట్రీ కావచ్చు, క్లైమాక్స్లో చూపించిన విధానం కావచ్చు, ముఖ్యంగా ఉపేంద్ర గారి క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా డామినేట్ చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. శృతి హాసన్ క్యారెక్టర్ కావచ్చు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంతమంది స్టార్ కాస్టింగ్ని పెట్టుకున్నారు జస్ట్ బజ్ క్రియేట్ చేసుకోవడానికి అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఈరోజు చెప్తున్నటువంటి రివ్యూస్ వింటే ఇది ఏదో బజ్ కోసం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వాళ్ళకి తగ్గట్టు ఒక మంచి క్యారెక్టర్ని డిజైన్ చేశారు. లోకేష్ కనగరాజన్ గారు ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి స్టోరీ లైన్ తీసుకున్నారు. సో దానికి తోడు ఇటు మన మ్యూజిక్ డైరెక్టర్ మరి అనిరుద్ధ్ గారు ఏ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినా కూడా చాలా అద్భుతంగా ఎలివేట్ చేస్తారు ప్రతి ఒక్క క్యారెక్టర్ని. సో ఒకనొక టైంలో సినిమా కొంచెం డౌన్ ఫాల్ అవుతుందా అని అనుకునే టైంలో లోకేష్ గారి యొక్క డైరెక్షన్, ఇటు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అనేది సినిమా నిలబెట్టింది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా అందరి క్యారెక్టర్లు కప్పిపుచ్చేసాయి చేశాయి. ఖచ్చితంగా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి కూడా రివ్యూస్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూలీ వార్లో ఖచ్చితంగా కూలీ సినిమా మాత్రం ఒక అడుగు ముందులో ఉందని చెప్పుకోవచ్చు.